వెళ్తురు ఉంది కదా, ఆ వెళ్తురుని అబ్జర్వ్ చేయడానికి ఇది పెట్టారు. బ్లాక్ పెడితే ఇంకా ఎక్కువ అవుతుంది, ఎక్కువ కావడం వల్ల దీని మెల్ట్ కావచ్చు, ఇది కరిగిపోవచ్చు. కాబట్టి దానికి ఆ తగ్గినట్లు మనం డార్క్ బ్లూ కలర్లోనే పెడతాం. అవునా? ఇప్పుడు ఇక్కడ స్ట్రిప్స్ ఉన్నాయి చూడండి, అడ్డము నిలువు స్ట్రిప్స్ ఉన్నాయి. ఇది సిలికాన్ మెటల్ ఏదంటే సిలికాన్. సిల్వర్ కూడా వాడచ్చు, వెండి ఉంటాయి కదా, వెండి కూడా వాడచ్చు. కాకపోతే ఇది సిలికాన్. ఈ సిలికాన్ స్ట్రిప్స్, ఈ సిలికాన్ స్ట్రిప్స్ ఏమవుతాయంటే ఇది యాక్చువల్లీ మీద గ్లాస్ ఉంటుంది. ఈ గ్లాస్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే రేడియేషన్ పడుతుందో ఈ సిలికాన్ మెటల్ ఉంది కదా, ఇది హీట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ మెటల్. ఇది ఎప్పుడైతే హీట్ అవుతుందో ఇది ఎలక్ట్రాన్స్ జనరేట్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ అంటే కరెంట్. మీరు అంతా ఫిజిక్స్ చేయి ఉంటారు. కరెంట్ అంటే మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తాం కరెంట్ అని మీరు ఫిజిక్స్ చేయి ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు హీట్ స్టార్ట్ అవుతుందో, అంటే ఈ సిలికాన్ అనే మెటల్ మీద ఎప్పుడైతే రేడియేషన్ అంటే ఈ వెలుతురు పడుతుందో ఏమవుతుంది, ఇది హీట్ స్టార్ట్ అవుతుంది. హీట్ అవుతుంది కదా, మూడు మీద హీట్ అయింది కదా. ఇది హీట్ అయిన వెంటనే ఎలక్ట్రాన్స్ జనరేట్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ అన్ని జనరేట్ అవుతాయి కదా, ఇవన్నీ జనరేట్ అయిన ఎలక్ట్రాన్స్ మనం ఒక చోట కలెక్ట్ చేసుకుంటాం. దీని కింద బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ వైర్లు కూడా ఉంటాయి. అక్కడ వెళ్తున్నాయి కదా, చూడ అక్కడ ఈ మొత్తం కలిపినాం అనుకోండి, దాన్ని స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ ప్యానల్స్. అది 10 కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, అన్ని కలిపి ఒక చోట. అయితే ఇక్కడ జనరేట్ అయిన కరెంట్ ఏది? డీసీ కరెంట్. ఏసీ కాదు, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ అన్నమాట. అలా ఈ డైరెక్ట్ కరెంట్ మనం ఇంట్లో వాడము. ఇంట్లో వాడేదన్నీ ఏసీనే. మన ఇంట్లో ఫ్యాన్ కావచ్చు, లైట్ కావచ్చు, అన్ని వాడేది ఏసీనే. కానీ నేను జనరేట్ అయ్యేది మన ఇంటికి వాడలేం. మళ్ళీ ఏం చేయాలా? ఇప్పుడు ఇన్వర్టర్ అంటే డబ్బా ఉంటుంది, ఆ డబ్బా